ఆస్ట్రేలియా లాంటి టీం మీద బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ గెలవడమే గ్రేట్. అలాంటిది 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద బంగ్లాదేశ్ గెలుస్తుందని ఎవరన్నా గెస్ అయినా చేస్తారా? దట్ టు టెస్ట్ కు ముందు ఒక 3 డే వార్మప్ మ్యాచ్ జరిగింది. ఆ వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అండ్ 38 రన్స్ తేడాతో గెలిచింది బంగ్లాదేశ్ మీద. 54 రన్స్ ఆల్అౌట్ అయింది బంగ్లాదేశ్. అలాంటి ఒక టైం నుంచి ఆస్ట్రేలియా మీద బంగ్లాదేశ్ మళ్ళీ ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ రన్స్ తేడాతో గెలుస్తుందని ఎవరన్నా అనుకుంటారా? ఆల్మోస్ట్ గెలిచేది, జస్ట్ లో మిస్ అయింది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో 9 వికెట్స్ తేడాతో గెలిచింది. బట్ ఇది కంప్లీట్లీ అన్బిలీవబుల్ థింగ్ అండ్ బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ డే 1 ఆస్ట్రేలియా స్టార్ట్ చేసినప్పటి నుంచి డే 4 బంగ్లాదేశ్ ఎండ్ అయ్యే వరకు ఎలా జరిగింది, ఈ మ్యాచ్ లో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి అండ్ ఎలా బంగ్లాదేశ్ గెలిచింది అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఈ మ్యాచ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు ఈ మ్యాచ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ చూసుకుంటే, ఫస్ట్ రికార్డ్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాని వాళ్ళ హోమ్ లో ఫస్ట్ టైం ఓడించింది. అండ్ సెకండ్ రికార్డ్, సెకండ్ ఏషియన్ టీమ్ ఆస్ట్రేలియా టు లూజ్. ఆస్ట్రేలియా ఏషియన్ టీమ్స్ లో హోమ్ గ్రౌండ్ లో ఓడిపోవడం ఇది సెకండ్ టీమ్, ఫస్ట్ టీమ్ ఇండియా. అండ్ ఏషియన్ టీమ్స్ లో ఆస్ట్రేలియా మీద గెలవడం ఇది థర్డ్ టీమ్. ఇండియా గెలిచింది, పాకిస్తాన్ గెలిచింది అండ్ ఈ రోజు బంగ్లాదేశ్ గెలిచింది. అండ్ శ్రీలంక ఇంతవరకు ఆస్ట్రేలియా మీద గెలవనే లేదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఏంటంటే, ఆస్ట్రేలియా హోమ్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాని ఓడించడానికి ఒక టీమ్ కు బట్టిన మ్యాచెస్ లో చూస్తే ఏషియన్ టీమ్స్ లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఉంది. జస్ట్ ఐ థింక్ 3-4 మ్యాచెస్ లోనే ఫస్ట్ విన్ వచ్చింది. ఇండియాకి అరౌండ్ 10 మ్యాచెస్ ఏమో బట్టాయి అండ్ పాకిస్తాన్ హ్యావ్ మోర్ మ్యాచెస్ అండ్ పాకిస్తాన్ కి ఎక్కువ ఉన్నాయి అండ్ శ్రీలంక అయితే ఇంతవరకు గెలవనే లేదు. సో ఈ విధంగా బంగ్లాదేశ్ చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మ్యాచ్ తర్వాత. అందుకే ఈ మ్యాచ్ వాళ్ళ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక మైల్ రాయిగా మిగిలిపోతుంది. ఇప్పుడు మ్యాచ్ కంప్లీట్ అనాలిసిస్ లోకి వెళ్దాం. ఫస్ట్ డే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి ఊహించుకోండి, అది మీరైనా సరే, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ అయినా సరే, ఎదురుగా బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయారు. అండ్ గ్రేట్ బౌలర్స్ హ్యాజిల్వుడ్, కమిన్స్, స్టార్క్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు మన టీమ్ లో. మరి ఎవరు అంత ఆలోచిస్తారు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలని? అదే విధంగా కమిన్స్ టాస్ గెలిచాడు, సింపుల్ గా బ్యాటింగ్ తీసుకున్నాడు. జనరల్ గా కమిన్స్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాంటి వాటితో వస్తాడు. బట్ ఎందుకో ఇక్కడ కొంచెం ట్రాక్ మిస్ అయింది. యాజ్ ఎ టీమ్ వాళ్ళు ఫెయిల్ అయినట్లే కనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు అండ్ బంగ్లాదేశ్ కి అది కలిసి వచ్చింది. ఎందుకంటే కమిన్స్ పిచ్ గురించి రీడ్ చేసింది కొంచెం తప్పైంది. ఒక గంట కష్టంగా ఉండొచ్చు, తర్వాత బ్యాటింగ్ అనుకూలిస్తుంది అనుకున్నాడు. బట్ అది అలా కుదరలేదు. కంప్లీట్ బౌలింగ్ కే సపోర్ట్ గా ఉంది పిచ్. సో ఆ విధంగా ఆ రోజే ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేయగలిగారు బంగ్లాదేశ్ బౌలర్. ఎస్పెషల్లీ మహమ్మద్ అసూన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్ చేశాడు. పేషెన్స్ చూపించారు. యాక్చువల్ గా బంగ్లాదేశ్ దగ్గర నుంచి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయిందే పేషెన్స్. లాస్ట్ మూమెంట్ లో ఉన్నప్పుడు కొంచెం ఓవర్ అగ్రెసివ్ అవ్వడం, ఓవర్ హిట్టింగ్స్ వెళ్ళడం, ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం. సో ఈ టెస్ట్ లో అలాంటి జరగలేదు. యాక్చువల్ గా ఈవెన్ మ్యాచ్ గెలిచాక కూడా సెలబ్రేషన్స్ చాలా కామ్ గా ఉన్నాయి. మీరు ఒకసారి లైవ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. అండ్ మ్యాచ్ లోకి వస్తే, సో ఆ విధంగా ఫస్ట్ డేనే బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేసి డామినేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ రోజు బంగ్లాదేశ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు, బంగ్లాదేశ్ ఈ రేంజ్ లో బౌలింగ్ వేయగలిగితే మరి ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్, హ్యాజిల్వుడ్, కమిన్స్ ఎలాంటి బౌలింగ్ చేస్తారు అనుకున్నారు. కుదరలేదు. ఒక వికెట్ పడింది కానీ స్టార్టింగ్ లో. ఆ తర్వాత అటు తంజీద్ గానీ ఇటు మొనిముల్ గానీ చాలా బాగా ఆడారు, నిలబడ్డారు, చాలా పేషెన్స్ గా వెయిట్ చేశారు. లూజ్ బాల్స్ ని కొట్టారు, టఫ్ బాల్స్ ని హోల్డ్ చేశారు అని చాలా మంచిగా డిఫెండ్ చేయగలిగారు ఆస్ట్రేలియా బౌలర్స్ ని. సో ఆస్ట్రేలియాకి ఏం అర్థం కాలేదు. ఆ విధంగా అరౌండ్ 96 ఏమో కొట్టారు ఫస్ట్ డే అండ్ డే 1 స్టంప్స్. అద్భుతమైన డామినేషన్ చూపించింది బంగ్లాదేశ్. డే 2కి వచ్చిన తర్వాత ఈ రోజైనా కనీసం ఆస్ట్రేలియా మంచి ప్లాన్స్ తో వస్తుంది, ఈజీగా ఆల్అౌట్ చేస్తుంది అనుకుంటే తంజీద్ హసన్ సెంచరీ చేశాడు. మొనిముల్ హక్ 49 దగ్గర అవుట్ అయ్యాడు అండ్ షాంటో వచ్చాడు. షాంటో అరౌండ్ 80 రన్స్ కొట్టాడు. సో ఆస్ట్రేలియన్ బౌలర్స్ క్లూలెస్ అయిపోయారు ఎలా వికెట్ తీయాలనే విధంగా. ఒక 3-4 వికెట్స్ పడే వరకు. అండ్ ఎప్పుడైతే తంజీద్ సెంచరీ కూడా అవుట్ అయ్యాడో, ఆ తర్వాత షాంటో కూడా తొందరగా అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ 2-3 వికెట్స్ క్విక్ గా పడ్డాయి. అప్పుడు ఆస్ట్రేలియా బ్యాక్ ఇన్ టు ద గేమ్ అనుకున్నారు. బట్ ఆ టైంలో మెహదీ హసన్ మిరాజ్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. మెహదీ హసన్ మిరాజ్ అవతల ఎండ్ లో అసూన్ మహమ్మద్ కొంచెం స్టే అయ్యారు అండ్ డే 2 ఎండ్ అయింది. అప్పటికే వీళ్ళు లీడ్ లోకి వచ్చేసారు బంగ్లాదేశ్. ఇంకా డే 3 తొందరగా వికెట్ తీయాలనుకున్నారు. ఎందుకంటే ఆ మూమెంట్ లోనే కొత్త బాల్ తీసుకున్నారు డే 2 ఎండ్ లో. సో తొందరగా వికెట్స్ తీసేస్తే లీడ్ తగ్గిద్దాం అనుకున్నారు. బట్ ఎక్కడ తగ్గలేదు మెహదీ హసన్ మిరాజ్. బౌలర్ సహాయంతో ఆల్మోస్ట్ 400 వరకు తీసుకెళ్లాడు స్కోర్ ని అండ్ 200+ లీడ్ కొట్టేశారు బంగ్లాదేశ్. మ్యాచ్ ఆల్మోస్ట్ అక్కడే గెలిచేశారు. బట్ కమ్బ్యాక్ అనేది ఆస్ట్రేలియాకి పెట్టింది పేరు. సో ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా బయటకు వచ్చి గెలవగలిగే నేచర్ ఆస్ట్రేలియాది. సో వాళ్ళని ఎక్కడ మనం తక్కువ అంచనా వేయలేము, రైట్ ఆఫ్ చేయలేము. సో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్కరు అనుకున్నారు ఆస్ట్రేలియా ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయింది, కనీసం డ్రా అయిన అయిద్దేమో కానీ ఓడిపోయే పరిస్థితుల్లో రాదు అనుకున్నారు. బట్ స్టార్టింగ్ లోనే వెదరాల్డ్ మళ్ళీ డక్అవుట్ అయ్యాడు. అక్కడే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఆస్ట్రేలియా పతనం. హెడ్ అండ్ లబుషేన్ కొంచెం బిల్డ్ చేయడానికి ట్రై చేశారు, కొద్దిసేపు ట్రై చేశారు బట్ కుదరలేదు. లైన్ అండ్ లెంత్ అద్భుతంగా వేస్తున్నారు. వాళ్ళు ఆ బౌన్స్ ను కూడా చాలా వేరీ చేస్తున్నారు. ఒకటి హై బౌన్స్, ఒకటి లో బౌన్స్, ఈ విధంగా వేరీ చేయడంతో బ్యాట్స్మెన్ కొంచెం కష్టమైంది. అండ్ హెడ్ దొరికిపోయాడు, లబుషేన్ దొరికిపోయాడు. సో ఫస్ట్ డే 4 వికెట్స్ కానీ గ్రీన్ కుదురుకున్నాడు. సో అక్కడ కొంచెం పాజిటివ్ కనిపించింది. 160 రన్స్ ఏమో కొట్టారు, 4 వికెట్స్, డే 3 స్టంప్స్. సో డే 4
అంతా కానీ ఆస్ట్రేలియా ఆడగలిగితే అట్లీస్ట్ వాళ్ళు ఒక మళ్ళీ 400 స్కోర్ చేయగలిగితే, ఎందుకంటే బ్యాటింగ్ కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది పిచ్. బంగ్లాదేశ్ కి డే 5 బ్యాటింగ్ వచ్చినా ఒక 200-250 కొట్టాల్సి వస్తే ఖచ్చితంగా స్టార్క్ ఈజీగా హోల్డ్ చేయగలడనే కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ ఏం జరిగింది, ఎప్పుడైతే డే 4 స్టార్ట్ అయిందో స్పిన్ మాయాజాలం స్టార్ట్ అయింది. స్పిన్ కొంచెం అనుకూలించింది. దట్ ఈస్ వాట్ కమిన్స్ ఎక్స్పెక్టెడ్ పర్ఫెక్ట్లీ. స్పిన్ కి అనుకూలిస్తుంది డే 4 డే 5 అని. కానీ అప్పటికే మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లోని జారిపోయింది. సో ఇప్పుడు డే 4 స్టార్ట్ అయ్యే సమయంకి మెహదీ హసన్ మిరాజ్ కి అద్భుతంగా స్పిన్ పడుతుంది. ఒక బాల్ అయితే వెబ్స్టర్ అవుట్ చేసిన బాల్ మ్యాజికల్ బాల్, అసలు ఆఫ్ స్పిన్నర్స్ కి డ్రీమ్ బాల్ లాంటిది. అలాంటి బాల్ అవుట్ చేశాడు. వండర్ఫుల్ బౌలింగ్ మిరాజ్ అయితే 5 వికెట్స్ తీసుకున్నాడు అండ్ ఆస్ట్రేలియా టెయిల్ ఎండర్లు దెబ్బ కొట్టేశాడు. అండ్ లాస్ట్ లో లియోన్ అండ్ గ్రీన్ ట్రై చేస్తున్నారు అండ్ గ్రీన్ సెంచరీ కొట్టాడు, ఒక మార్వెలస్ సెంచరీ. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయే మ్యాచ్ ను ఒక లీడ్ కి తీసుకురాగలిగాడు. ఆస్ట్రేలియాకు రెస్పెక్ట్ మిగిలిచ్చాడు అనమాట. హసన్ మహమ్మద్ వేసిన ఒక అద్భుతమైన లో బౌన్సర్ బాల్, చాలా బాగా వచ్చింది ఆ బాల్ గ్రీన్ బౌల్డ్ అయ్యాడు. అక్కడ మళ్ళీ అయిపోయింది, ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయింది. తర్వాత హ్యాజిల్వుడ్ తొందరగా అవుట్ అయిపోయాడు. సో వాళ్ళు అరౌండ్ 284 కేమో ఆల్ అవుట్ అయిపోయారు. జస్ట్ 56 రన్స్ లీడ్. ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసింది బంగ్లాదేశ్. బట్ వాళ్ళు హోల్డ్ చేయాలి, పేషెన్స్ చూపించాలి. ఎందుకంటే అవతలుండేది చిన్న బౌలర్స్ కదా. హ్యాజిల్వుడ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీస్తున్నాడు అండ్ స్టార్ గురించి చెప్పక్కర్లేదు. వన్స్ లైన్ దొరికింది అంటే ఆటోమేటిక్ 20 రన్స్ లోపే మొత్తం వికెట్లు తీసేస్తాడు. సో ఆ విధమైన బౌలర్స్ ఉన్నారు. సో పేషెన్స్ చూపించాలి అండ్ పేషెన్స్ చూపించారు బంగ్లాదేశ్ వాళ్ళు. చాలా రోజుల తర్వాత బంగ్లాదేశ్ టీం నుంచి పేషెన్స్ అనేది చూసే ఈ టెస్ట్ మ్యాచ్ లో. ఎక్కడ తొందరపడలేదు. ఈవెన్ లాస్ట్ విన్నింగ్ రన్స్ కొట్టేటప్పుడు కూడా తొందరపడలేదు. లూజ్ బాల్ కోసం వెయిట్ చేశారు, రిస్కీ షాట్లు తీసుకోలేదు. సో దట్స్ హౌ బంగ్లాదేశ్ ఎవాల్వ్డ్. అది మెచ్యూర్ గేమ్ ఆడడం. ఆ విధంగా మెచ్యూర్ గేమ్ ఆడి ఈ రోజు ఆస్ట్రేలియా మీద గెలిచారు. ఇదేదో లక్ లో వచ్చిన మ్యాచ్ కాదు, లక్ లో విన్ అయింది కాదు. ది గేవ్ ఎ స్టేట్మెంట్ దట్ మీరు తక్కువ అంచనా వేస్తే మేము ఎక్కడ తగ్గవని చూపించారు. అండ్ చాలా బాగా ఆడారు. బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను ఆస్ట్రేలియా డామినేట్ చేశారు. ఈవెన్ గ్రేట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఒప్పుకున్నాడు దాన్ని. బంగ్లాదేశ్ అవుట్ ప్లేయర్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అని చెప్పి. ఫీల్డింగ్ బాగా చేశారు, బౌలింగ్ అద్భుతంగా చేశారు, బ్యాటింగ్ చాలా బాగా ఆడారు. ఆ పేషెన్స్ ఆస్ట్రేలియా చూపించలేకపోయింది, లాంగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోయింది. అక్కడే ఆస్ట్రేలియా ఫెయిల్ అయింది, బంగ్లాదేశ్ సక్సెస్ అయింది. ఈ విధంగా బంగ్లాదేశ్ ఒక హిస్టారికల్ టెస్ట్ మ్యాచ్ ని గెలిచింది. చూడాలి మరి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఎలా ఆడతారు అనేది ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్. ఎందుకంటే ఆస్ట్రేలియా కంబ్యాక్ అనేది అవి రెండు సినానిమ్స్ లాంటివి. వాళ్ళు ఇచ్చిన రేంజ్ లో ఇంకెవరు కంబ్యాక్ ఇవ్వలేరు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్లిక్ స్టోరీస్.